మనం మనమైతే యాక్చువల్లీ వంశావళిల నుంచి నేర్చుకునే పాఠంలేంటో అనేది ఒక సీరీస్ స్టార్ట్ చేశాము. ఆ సీరీస్ లోపల ఇంకొక సీరీస్ ఏంటంటే వంశావళితో కూడింది. యేసుని సూచించిన ఈసాకు. ఈసాకు యేసుక్రీస్తు ప్రభువారి మధ్యన ఉన్న పోలికలేంటి అనేది అంశం మనము స్టార్ట్ చేశాం. జాగ్రత్త వినండి. ఇప్పుడే నేను సహోదరి జయంతి ద్వారా ఒక వాక్య భాగం చదివించాను. హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. నానా విధానాలుగా నానా సమయంలో మన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి. నేను ప్రతి మీటింగ్ ప్రారంభంలో ఈ మాట గుర్తు చేస్తాను. మరి మీకు గుర్తు చేస్తున్నాను. దేవుడు మనకు అప్పజెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే ముఖ్యమైన పరిచర్యలు కూడా ఉన్నాయి. ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, సువార్త బోధించి ఆత్మల్ని రక్షించే పరిచర్య అన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటదమ్మా? ఏమన్నా ప్రవచించే పరిచర్య ఉండదు ఉంటదా? ఉండదు ఉండదు బ్రదర్. ఉండదు. కానీ ఒక్క పరిచర్య ఏది ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధించే వెరీ గుడ్. రైట్ ఆన్సర్ బై ద పార్టిసిపెంట్స్. అయితే దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఇది కూడా నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తుంటాను. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. మరి చెప్తున్నాను. ఆయన మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. కానీ అది మాత్రమే కాదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు దీవెనలు మన చుట్టూ కనిపిస్తాయి. అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. కానీ దేవుడు ఏమై ఉన్నాడో అది మారదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎప్పుడు మంచి దేవుడే. అందుకే డాన్ మోయిన్ అనే గ్రేట్ వర్షిప్ లీడరు ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. ఆయన అన్ని సందర్భాల్లో మంచివాడు. ఆయన మంచివాడు అన్ని సందర్భాల్లో. ఇది ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదు. దానికి వాక్య ఆధారం కూడా ఉంది. అది నేను సహోదరి జయంతితో చదివిపిస్తాను. మోషే దేవుని మధ్యన ఒక సంభాషణ జరుగుతున్నది సీనాయి కొండ మీద. మోషే అడుగుతున్నాడు, ప్రభువా నీ మహిమను నేను చూడాలని. కానీ దేవుడు ఎలాగా స్పందిస్తున్నారో చూద్దామా? నిర్గమకాండం 3వ అధ్యాయము 18, 19 వచనాలు చదవమ్మా జయంతి. 33వ అధ్యాయము నిర్గమకాండము 18, 19 వచనాలు. నిర్గమకాండ 33వ అధ్యాయము 18వ వచనం నుంచి. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. థాంక్ యూ మా. నా మంచితనం నేను చూపిస్తాను అని దేవుడు అంటున్నాడు. దేవుల్లో ఉన్న మంచితనం మారదండి. ఆయన మంచితనము శాశ్వతమైనది. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి విషయాలు బట్టి మనం ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవరు లేరు. ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు. ఆయనంత సర్వజ్ఞాని కూడా ఎవడు లేడు. ఒక వాక్య భాగం నేను చదివిపిస్తాను మరి సహోదరి జయంతితో. ఆయన జ్ఞానం ఎటువంటిదంటే ఎవరు కొలవలేరంట. ఒక్కసారి ఆ వాక్య భాగం చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. రోమేల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యమును ఎంత గంభీరము! ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చిన ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును కాక.
ఆమేన్ ఆమేన్. దేవుడంత సర్వజ్ఞాని ఎవరు లేరు. అయితే ఇప్పుడు హీబ్రీయులకి రాసిన పత్రిక 1 అధ్యాయం 1 వచనం మనము మరి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారి జన్మము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణం మీద లోక రక్షణనే ఆధారం పడి ఉన్నది. సో సర్వజ్ఞాని అయిన దేవుడు ఇంత ప్రాముఖ్యమైన విషయం, యేసుక్రీస్తు ప్రభువారి జన్మం, యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం, యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం, దాంతో కూడిన మాటలు ముందే చెప్పడమా ఈ సర్వజ్ఞాని అయిన దేవుడు? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ప్రవచనాల ద్వారా, సూచనల ద్వారా ముందే దేవుడు బయలుపరచడా? ఎస్ ఆర్ నో? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. ఎస్ 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 సిస్టర్ ఎస్ సిస్టర్ జయంతి గారు. ఆయన సర్వజ్ఞాని. అందుకే నానా సమయంలో నానా విధానాలుగా యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మీద ముగించే రక్షణ ప్రణాళిక గురించి దేవుడు మాట్లాడుతూనే వచ్చాడంట, చెప్తూనే వచ్చాడంట. లేకపోతే ప్రవచనాలు సూచనలు లేకుండా ఉంటే చాలామంది సువార్త ఆది సంఘం బోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి జన్మం అన్నా, యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం అన్నా, యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం అన్నా దాన్ని వాళ్ళు అకస్మాత్తుగా జరిగిన సంఘటనని ఊహించుటకు వీలైతుంది. అకస్మాత్తుగా మీరు జరిగిన సంఘటన కాదండి ఇది. దేవుడు ముందే దీని గురించి మాట్లాడాడు ప్రవచనాల ద్వారా, సూచనల ద్వారా అని పౌలు భక్తుడు హీబ్రీయులకు రాసిన పత్రిక రాస్తున్నా. అంటే ప్రవచనాలంటే మరి మీకు గుర్తు చేస్తున్నాను, ఆయన కన్యకకి జన్మిస్తాడని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, ఆయన బెత్లెహేంలోని జన్మిస్తాడు అని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, ఆయన శిల్వ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 15-16 వచనాలు, ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడనే మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆయనని ఏ సమాధి కూడా ఆపలేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడు? ప్రభువా, నువ్వు నా శరీరం నీ కుళ్ళు పట్టనీయవు ప్రభువా అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన పునరుద్ధానంతో కూడిన ప్రవచన కూడా నేను సహోదరి జయంతితో చదివిస్తున్నాను. అమ్మా 16వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి, నేను మీ ముందు తీసుకొని వచ్చే ప్రవచనాలు ఏంటో. కీర్తన గ్రంథం 16:10. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మని పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ పరిశుద్ధిని నువ్వు కుళ్ళు పట్టనీయవు. అయితే చూడండి, ఈ ప్రవచనాలన్నీ కూడా ఉన్నాయి. అలాగే సూచనలు అని పోయిన వారం నేను మీతో పంచుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిల్వ మరణం చేత మన పాపములు కడగబడుతున్నాయి, ఆర్ మన పాపములు కప్పబడుతున్నాయి అనే మాట ఆది కాండము 3వ అధ్యాయంలోనే మనం చూడొచ్చు. ఒక నిర్దోషమైన జంతుని దేవుడు చంపి దాంతో ఉన్న చర్మంని వాడి ఆదామవ సిగ్గుని కప్పుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే మనము ఆది కాండంలో చూసాం, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు కాదు, ఈసాకు అని నేను మీతో పంచుకున్నాను. సో వంశావళితో కూడిన కొన్ని మర్మాలు మీ ముందు తీసుకొని వచ్చాను. ఆ వంశావళి లేకుండా ఉంటే ఈసాకు వయసు ఎంత అనేది మనకు తెలిసేది కాదు. 46వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుకున్నాం, బెంజమిన్కి ఆయన ఐగుప్తు వచ్చే సమయంలో ఆల్రెడీ 10 కొడుకులు ఉన్నారు. పెళ్ళైపోయింది, 10 కొడుకుల ఆయన తండ్రి అయి ఉన్నాడు. కానీ యూదా ఒక సందర్భంలో కొన్ని దినముల ముందే బెంజమిన్ని ఏ మాట వాడి వర్ణిస్తున్నాడమ్మా? ఈ చిన్నవాడు, ఈ చిన్నవాడు, ఈ చిన్నవాడు అని అంటున్నాడు. ఆ చిన్నవాడికి అర్థం ఏంటంటే హీబ్రీ భాషలో ఆ హీబ్రీ పదం ఏంటంటే నార్. ఆ నార్కి అర్థం ఏంటంటే యాక్చువల్గా చిన్నవాడు కాదు, కానీ నా వయసుతో పోలిస్తే చిన్నవాడు. ఇదే మాట ఈసాక్ పట్ల కూడా అబ్రహాం వాడింది. ఆది కాండం 22వ అధ్యాయం 5వ వచనం ఉంది, నేను ఈ చిన్నవాడు వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తాం అని అబ్రహాము చెప్తున్నాడు. సో పోయిన వారం నేను అన్ని రుజువులతో మీ ముందు తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఈసాకు వయసు ఎంతమ్మా ఆయన మోరియా కొండకు వెళ్ళినప్పుడు? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. మర్చిపోయారా?
ఈసాకు వయసు ఎంత? ఆయన మొరియా కొండకి తీసుకొని వెళ్ళినప్పుడు తండ్రి అబ్రహాం 12 సంవత్సరాలు. ఇసాకు వయసు ఎంత? 37 సంవత్సరాలు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నేను చిన్నవాడు అని అంటే మరి మీకుతో ఈ మాట తీసుకొని వస్తున్న జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాం వయసుతో చిన్నవాడు కానీ, అబ్రహాం వయసుతో పోలిస్తే చిన్నవాడు కానీ యాక్చువల్ చిన్నవాడు కాదు. ఎందుకంటే 22వ అధ్యాయం తర్వాత 23వ అధ్యాయం వెంటనే ప్రారంభం అవుతుంది. మొరియా కొండ మీద పరీక్ష పాస్ అయిపోయిన తర్వాత ఈసాకు అలాగే అబ్రహాము వారు బీర్షీబాకు వస్తున్నారు. ఎక్కడ వస్తున్నారు? బీర్షీబాకు వస్తున్నారు. కబురు వచ్చింది 23వ అధ్యాయం మొదటి వచనం, సారమ్మ చనిపోయింది అని. అందుకు బీర్షీబా నుంచి హెబ్రాన్కి వెళ్తున్నారు. ఎక్కడ సారమ్మ చనిపోయిందో ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది? సారమ్మ వయసు 127. 127. ఏ వయసులో ఆమె ఈసాక్ని కనింది? 90వ సంవత్సరం. అయితే ఇప్పుడు ఈసాక్ వయసు ఎంత సారమ్మ చనిపోయినప్పుడు? చెప్పండి, మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సారమ్మ 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో ఈసాకు వయసు 37. అయితే దాంతో కూడిన పిక్చర్స్ కూడా జూయిష్ ఆర్ట్ గ్యాలరీ నుంచి నేను తీసుకొని మీ ముందు తీసుకొని వచ్చాను. బ్రదర్ రాజ్ కుమార్ గారు, ఆ పిక్చర్స్ కూడా మనం చూద్దాము. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. క్రిస్టియన్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళి మీరు చూస్తే ఈసాకు ఒక స్కూల్ స్టూడెంట్ లెక్క మీకు కనిపిస్తాడు. హాఫ్ ప్యాంట్ వేసుకొని ఉన్న అబ్బాయి లెక్క కనిపిస్తాడు. కానీ జూయిష్ ఆర్ట్ గ్యాలరీ అక్కడి నుంచి తీసుకున్న పిక్చర్స్ నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు మీరు పేతురునన్నా, పౌలునన్నా, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులన్నా ఎవరన్నా వాళ్ళు యూదుల సమాజ మందిరంకి వెళ్ళి యూదుల చరిత్ర అంతా కూడా బాగా చదువుకున్నవాళ్ళు. వాళ్ళని అడిగితే ఈసాకు వయసు ఎంత అంటే వాళ్ళు 37 అంటారు. అది వాళ్ళు అండర్స్టాండింగ్. సో ఒకసారి ఆ పిక్చర్ చూపించండి రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారు చూపిస్తున్నారు, చూడండి. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాము. ఈరోజు పోయిన వారం నేను ఎలాగా మీతో పంచుకున్నాను ఈసాకు యేసుక్రీస్తు ప్రభువారి మధ్యన ఏం పోలికలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎన్లార్జ్ చేయండి రాజ్ కుమార్ గారు. లెఫ్ట్ సైడ్ పిక్చర్. మిమ్మల్ని అడుగుతున్నా, మొరియా కొండ మీద ఎక్కే సమయంలో ఈసాకి దాడి కనిపిస్తుందా లేదా? ఆ చిన్నవాడుగా ఉన్నాడా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కనిపిస్తుంది అయ్యగారు. కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. ఆయన ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నాడు. కండ మీద ఎక్కే ఈసాకు ముఖం మీద కూడా దాడి కనిపిస్తుంది. బలిపీఠం మీద పడుకొని ఉన్నప్పుడు కూడా దాడి కనిపిస్తుంది. అయితే అమ్మా మాకు స్క్రీన్ కనపట్లేదండి. స్క్రీన్ కనిపించట్లేదంట. నాకైతే కనిపిస్తుంది. మీరు ల్యాప్టాప్ లో చూస్తున్నారమ్మా? లేదు, మొబైల్లో చూస్తున్నాను. ఓహో, ల్యాప్టాప్ లో చూస్తే మీకు క్లియర్ గా కనిపిస్తుంది. కొంచెం కొన్నిసార్లు పిక్చర్ మొబైల్లో రావడానికి టైం పడుతుంది అకార్డింగ్ టు ద నెట్వర్క్. కొంచెం వెయిట్ చేయండి. సరే, అంటే ఇంకొకటి మన రాజ్ కుమార్ గారు ఈరోజు మనకు చూపించిన స్లైడ్స్ అన్ని కూడా మరి మన గ్రూప్ లో ఈ పిక్చర్స్ అన్ని కూడా మరి పెడతారు. స్లైడ్స్ అన్ని కూడా మన గ్రూప్ లో పెడతారు. దాన్ని కూడా మనం చూసుకోవచ్చు. అయితే థ్యాంక్ యూ మా విజయ్ గారు. అయితే ఇక్కడ చూడండి, బలిపీఠం మీద పడుకున్న ఈసాకు చిన్నవాడుగా మనకు కనిపించట్లేదు. అంటే యేసుకి ఆయనకున్న పోలికలు పోయిన వారం నేను స్టార్ట్ చేశాను. ఎలాగ ఈసాకు యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తున్నాడు అనే మాట. గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. కొన్ని రైమింగ్ వర్డ్స్ నేను వాడాను. మొదటిగా కన్సెప్షన్. ఇక్కడ చూడండి, సిమిలారిటీస్ బిట్వీన్ ఐజక్ అండ్ జీసస్. అమ్మా ఇది అందరికి కనిపిస్తుందమ్మా ఈ స్లైడ్? జయంతి గారు, ఈ స్లైడ్ కనిపిస్తుందమ్మా మీకు? కనిపిస్తుంది అయ్యగారు, కనిపిస్తుంది. ఓకే, సిమిలారిటీస్ అంటే పోలికలు ఏంటి? మొదటిగా కన్సెప్షన్. యేసుక్రీస్తు ప్రభువుకు జన్మము అద్భుతము, ఈసాక్ జన్మం కూడా అద్భుతము. కన్యక మరియ గర్భవతి అయి యేసుక్రీస్తు ప్రభువారికి జన్మం ఇస్తుంది. కన్యక గర్భవతి అవటము అసాధ్యం, అది దేవుని కార్యం, అది దేవుని అద్భుతం. అలాగే 90 సంవత్సరముల వయసున్న సారమ్మ, ఆమె శరీరము పిల్లలు అనే విషయంలో చనిపోయింది. ఆమె గర్భవతి అయి ఈసాక్కి జన్మం ఇవ్వటము, అది కూడా అద్భుతం. రెండవది ప్రయారిటైజేషన్. బ్రదర్ రాజ్ కుమార్ గారు, ప్రయారిటైజేషన్ మీద కూడా కర్సర్ పెట్టండి. ఎంత చక్కగా పెడుతున్నారు చూడండి. రాజ్ కుమార్ గారు ఎంత చక్కగా కోఆర్డినేషన్ చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవిత యాత్రలు అన్నిట్లో మనం గమనిస్తే ఆయన సమాధానం కోరుకున్నాడు. అలాగే ఈసాక్ కూడా సమాధానం కోరుకోవటం మనం గమనిస్తున్నాం.
ఒక సందర్భంలో సమరయులు యేసుక్రీస్తు ప్రభువాన్ని అవమానపరిచినప్పుడు శిష్యులు వచ్చి రోషంతో, ప్రభువా మనం అగ్ని రప్పించి వాళ్ళని భస్మం చేద్దామంటే, కాదు కాదు కాదు, మనుష్య కుమారుడు చంపుటకు రాలేదు కానీ రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని సమాధానంతో కూడిన స్పందన మన యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మనం గమనిస్తున్నాం. అలాగే ఈసాక్ని అక్కడ కానాన్లో ఉన్న ప్రజలు బావి తవ్వే విషయంలో నానా హింసలు పెట్టినా సరే ఆయన దెబ్బకి దెబ్బ కొట్టలేదు, వాళ్ళకి విరోధంగా ఏమి యుద్ధం చేయలేదు. కానీ ఆయన సమాధానం కోరుకొని ఇంకొక చోటకి వెళ్ళి బావి తవ్వటము మనం చూసాం. ఇక్కడ చూడండి, దాంతో కూడిన వాక్య భాగము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అవమానపరచబడి ఎలాగా సమాధానంతో కూడిన స్పందన చూపించాడో అది లూకాసు వార్త 9వ అధ్యాయము 51, 52 వచనంలో మనకు కనిపిస్తుంది. అలాగే ఆది కాండంలో ఈసాకు సమాధానంతో కూడిన స్పందన ఆదికాండం 26వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనంలో మనకి కనిపిస్తుంది. మూడవది సబ్మిషన్. ఎలాగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రి చిత్తంకి లోబడాడు, తండ్రి ఆజ్ఞలకి లోబడాడు. ఎలాగా తండ్రి చిత్తం ప్రకారంగా ప్రణాళిక చొప్పున ఆయన సిలువ మోసుకొని ఆయన ఎక్కింది సియోన్ కొండ. అది నథింగ్ బట్ మోరియా కొండని. మోరియా కొండ మీదనే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసుకొని ఎక్కారు. అది కూడా ఒక కొండ, కల్వరి కొండ కూడా ఒక కొండ. అలాగే ఈసాకు కూడా ఆయన భుజం మీద చెక్క పెట్టుకొని తండ్రి చిత్తంకి లోబడి ఆయన కూడా కొండ ఎక్కుతున్నాడు. రాజ్ కుమార్ గారు ఆ పిక్చర్ మనం చూద్దాం ఇంకొకసారి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువని ఆయన భుజం మీద మోసుకొని ఎలాగ ఆయన కొండ ఎక్కుతున్నాడో నెక్స్ట్ స్లైడ్లో మనం చూడొచ్చు. అలాగే ఈసాకు కూడా తండ్రి చిత్తం, అబ్రహాం చిత్తంకి లోబడి ఆయన కూడా భుజం మీద చెక్క పెట్టుకొని మోరియా కొండ ఎక్కుతున్నాడు. కానీ ఇక్కడ చూడండి ఎంత చక్కగా చూపిస్తున్నారు. రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ పిక్చర్ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కొండ ఎక్కుతున్నారు సిల్వ పెట్టుకొని ఆయన భుజం మీద. ఇక్కడ చూడండి కర్సర్ కూడా పెట్టి రాజ్ కుమార్ గారు మనకు చూపిస్తున్నారు. అలాగే అబ్రహాంని వెంబడిస్తూ ఈసాక్ లెఫ్ట్ సైడ్ పిక్చర్ మనం చూస్తే ఆయన కూడా చెక్క భుజం మీద పెట్టుకొని కొండెక్కుతున్నాడు. ఇంకా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. 37 సంవత్సరంల వయసున్న ఈసాకు బలిపీఠం మీద నువ్వు పడుకో అని అబ్రహాం అయిన తండ్రి ఆజ్ఞాపించినప్పుడు 37 సంవత్సరాల వయసున్న ఈసాకు అక్కడి నుంచి పారిపోవడానికి ఆస్కారం ఉందా లేదా? అబ్రహాం కంట 37 సంవత్సరాల వయసున్న ఈసాకు బలవంతుడే కదా, పారిపోవచ్చా? పారిపోవడానికి వీలుంది కదా? ఎస్ ఆర్ నో? ఉంది. 37 సంవత్సరాల వయసున్న వ్యక్తి నువ్వు బలిపీఠం మీద పడుకో, నేను ఇప్పుడు చంపబోతున్నాను, బలిగా అర్పించబోతున్నాను అంటే కావాలంటే అక్కడి నుంచి ఆయన పారిపోవచ్చు. 100 సంవత్సరాల వయసున్న అబ్రహాము 37 సంవత్సరాల వయసున్న ఇసాక్ని పట్టుకోవడానికి చాలా కష్టం. కానీ తండ్రి మాటలకి ఆయన లోబడి బలిపీఠం మీద పడుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసి ఆయన శక్తిని వాడి శిలువ మరణం నుంచి ఆయనని తప్పించుకోవచ్చు. కానీ లోకం తెలుసుకుంటుటకు నేను తండ్రిని ప్రేమిస్తున్నాను అనే మాట లోకం తెలుసుకుంటుటకు నేను తండ్రి మాటలు విని నేను శిలువ మరణంకి అప్పచెప్పుకుంటున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. ఆ వాక్య భాగం కూడా మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చదవమా. బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు పలుకుతున్నారు. అప్పజెప్పబడిన రాత్రి సాతానుడు వస్తున్నాడు. సాతాన్ దగ్గర నుంచి నేను తప్పించుకోవచ్చు, నో ప్రాబ్లం, ఆయనతో నాకేం పని లేదు. కానీ లోకం తెలుసుకోవాలి నేను తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నాను, అందుకు ఆయన చిత్తంకి నేను లోబడుతున్నాను అని ప్రభువారు అంటున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనము. ఇంకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్టు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగా చేయుచున్నాను. లెండి ఇక్కడి నుండి వెళ్ళుదాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోకం తెలుసుకున్నటకు నేను తండ్రిని ఎంతగా ప్రేమించుచున్నాను. అమ్మా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, విధేయతనే ప్రేమ, ప్రేమనే విధేయత. ఈసాకు తండ్రిని ఎంతగా ప్రేమించాడు అనే విషయం బట్టి మనము హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. ఎలాగ ఆయన లోబడాడు తండ్రి చిత్తంకి, ఈసాకు ఎలాగ లోబడాడు, ఎలాగ విధేయత చూపించాడు. మరీ చెప్తున్నా, ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను సహోదరి జయంతితో. 2వ యోహాను 1వ అధ్యాయం 6వ వచనం. 2వ యోహాను 1వ అధ్యాయం 6వ వచనం. విధేయత చూయించుటయే ప్రేమ, ప్రేమ చూయించుటయే విధేయత చూయించుట.
బోత్ ఆర్ సినానిమస్. A is equal to B అంటే B is equal to A. విధేయత చూపించటమే రుజువు నేను తండ్రిని ప్రేమిస్తున్నాను అని. 2 యోహాను 1 అధ్యాయం 6వ వచనమమ్మా, అన్మ్యూట్ చేసుకొని చదవండి. 2 యోహాను 1 అధ్యాయం 6వ వచనం. మొదటి అధ్యాయము 6వ వచనము. మనం ఆయనను ఆజ్ఞ ప్రకారము నడుచుకొనుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలననినదే ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరంలో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పిన దారిలో నడుచుకుంటుట, విధేయత చూపించుటయే ప్రేమ. ప్రేమ అంటే ఆయన చెప్పిన దారిలో నడుచుకుంటుట. సో ఇలాగ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారు అనే మాట ఎక్కడ రుజువుపరచబడింది? తండ్రి చిత్తంకి ఆయన లోబడుట. అలాగే ఈసాకు అబ్రహాంని ఎంతగా ప్రేమించాడు అనే విషయం ఎక్కడ రుజువుపరచబడుతున్నది? అబ్రహాం చిత్తంకి ఆయన లోబడుట. బలిపీఠం మీద పడుకో అంటే 37 సంవత్సరాల వయసున్న ఈసాకు పడుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మనం 4వ పోలికకి మనం వద్దాం. రిజరక్షన్. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై బయటికి వచ్చారు మరణం నుంచి. మరి ఈసాకు కూడా లేఖనం ఏం సెలవిస్తుంది? మరణం నుంచి తిరిగి బయటకు వచ్చాడా? ఆయన కూడా పునరుద్ధాన అనుభవం ఉందా? జాగ్రత్తగా వినండి. ఈ వాక్య భాగం నేను సహోదరి జయంతితో చదివించే ముందు ఒక ప్రాముఖ్యమైన ఆత్మిక సత్యం మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఆత్మిక సత్యం ఏంటంటే, తండ్రి దృష్టిలో క్రియ కంటే ముఖ్యము ఉద్దేశము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చెప్తున్నాను, తండ్రి దృష్టిలో క్రియ కంటే ముఖ్యము ఉద్దేశం. కొండ మీద ప్రసంగంలో ప్రభువారు ఏమంటున్నారు? మీరు వ్యభిచరించే అవసరం లేదు. చెడు దృష్టితో ఒక కన్యక వైపు చూస్తే మీరు తండ్రి దృష్టిలో వ్యభిచరించినట్లే. మీరు హత్య చేసే అవసరం లేదు. మీ హృదయంలో వైరం తెచ్చుకుంటే మీరు హంతకులే అని ప్రభువారు అంటున్నారు. తండ్రి హృదయంలో ఉన్న ఆలోచనలు, హృదయంలో ఉన్న తలంపులు అది గమనించి ఒక వ్యక్తికి బహుమానాలను ఇస్తాడు, ఒక వ్యక్తిని శిక్షిస్తాడు. సో అబ్రహాం ఎప్పుడు కోరుకున్నాడో ఇసాకుని నేను బలి ఇయ్యాలని లేఖనం ఏం సెలవిస్తుందంటే అబ్రహాం బలి ఇచ్చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఈసాకు బలిపీఠం మీద పడుకున్నాడో లేఖనం ఏమని చెప్తున్నది? ఈసాకు ఆల్రెడీ బలిపీఠం మీద మరణించాడు. మరి ఆ బలిపీఠం నుంచి తిరిగి లేగిసిన ఈసాకు ఆయన పునరుద్ధానుడు అని లేఖనం సెలవిస్తుంది. ఎక్కడుంది ఆ మాట? సహోదరి జయంతితో ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. అమ్మా, హీబ్రీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం 11వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం. హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఈ వాక్య భాగం చదివించిన తర్వాత నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. అయ్యా ఒకసారి హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఎన్నో వచనం? 17వ వచనం నుంచి 20వ వచనమ్మా. 17వ వచనము. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఈసాకును బలిగా అర్పించెను. బలిగా అర్పించెను అమ్మా, చాలమ్మా అక్కడ. బలిగా అర్పించెను అని ఉందా? బలిగా అర్పించేశాడని ఉందా? లేకపోతే నిర్ణయించుకున్నాడు బలిగా అర్పించుటకు అని ఉందా? చెప్పండి. అర్పించేశాను. ఎందుకంటే దేవుడు ఉద్దేశంని చూస్తాడు, మనసులో ఉన్న ఆలోచనలను చూస్తాడు, క్రియను కూడా చూడడు పరమ తండ్రి. ఇంకా చదవమ్మా, కంటిన్యూ, అన్మ్యూట్ చేసుకో. ఎవడును ఆ వాగ్దానముని సంతోషంతో అంగీకరించను, ఈసాకు వలనను నీ సంతానం అనబడిన ఒకని వలన చెప్పబడను. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుని శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఒక కుమారుని అర్పించి ఉపమాన రూపకముగా అతని మృతులలో నుండి మరలా పొందెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్పించేసి మృతుల్లో నుండి తిరిగి పొందెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఏమనుంది? అర్పించుటకు సిద్ధపడానుందా, అర్పించేశాడనుందా? మరి అడుగుతున్నా మిమ్మల్ని.
చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అర్పించేశాను మృతుల్లో అర్పించేశాను నుండి, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ మా. మృతుల్లో నుండి తిరిగి పొందాను ఈసాకుని అని రాయబడి ఉందా, లేకపోతే సజీవుడైన ఈసాకే మరి బలిపీఠం నుంచి లెగిసి వచ్చాడని ఉందా? మృతుల్లో నుండి లేపబడిందని రాయబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో పునరుద్ధాన అనుభవం ఉంటే ఈసాకు జీవితంలో కూడా వాక్యపరంగా మనం చూస్తే పునరుద్ధాన అనుభవం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని పోలికలు కనిపిస్తున్నాయి చూడండి ఈసాకి యేసుక్రీస్తు ప్రభువారికి. కన్సెప్షన్, ప్రయారిటైజేషన్, సబ్మిషన్, రిజరక్షన్. ఈరోజు మనం రెండు చూద్దాం. ఒకటి కాంజుగేషన్, ఇంకొకటి ఎలివేషన్. కాంజుగేషన్ అంటే ఏంటి? పెళ్లి. ఆర్ యు ఆల్ విత్ మీ? కాంజుగేషన్ అంటే పెళ్లి. కాంజుగల్ రైట్స్ యాక్ట్ అని మన భారతదేశం చట్టంలో ఉంది. భార్యకి హక్కులు ఏంటి, భర్తలకి హక్కు ఏంటి పెళ్లిలో అనేది ఇప్పుడు కూడా చట్టము ఉంది. సో కాంజుగేషన్ అంటే పెళ్లి. సో యేసుక్రీస్తు ప్రభువారికి, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి పెళ్లికి ఈసాకు పెళ్లికి ఉన్న పోలికలేంటి అది కూడా మనం చూద్దాం. ఎవరి చిత్తం ప్రకారంగా ఈసాకు పెళ్ళయింది? అబ్రహాం చిత్తం ప్రకారంగా. యేసుక్రీస్తు ప్రభువారికి పెళ్లి కుమార్తెగా సంఘం ఎవరిచ్చారు? పరమ తండ్రి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈసాకు రెబెకా పెళ్లిలో మధ్యవర్తి అయి ఎవరున్నారు? ఎలియజర్. మనల్ని ఒప్పించి పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని పోలికలు కనిపిస్తున్నాయి చూడండి. సో ఇప్పుడు నేను దాంతో కూడిన పిక్చర్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, కాంజుగేషన్ కింద మనం వాడే 3 సబ్ హెడింగ్స్ ఏంటంటే కన్విక్షన్, బ్యూటిఫికేషన్, డెస్టినేషన్. ఇక్కడ చూడండి, రాజ్ కుమార్ గారు కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. కాంజుగేషన్ కింద మనం వాడే 3 సబ్ హెడింగ్స్ ఏంటంటే కన్విక్షన్, తర్వాత బ్యూటిఫికేషన్, దాని తర్వాత డెస్టినేషన్. కన్విక్షన్ అంటే ఏంటి? ఒప్పింపబడుట. జాగ్రత్తగా వినండి అమ్మా, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. విశ్వాసము వినటం వలన వస్తుంది కానీ చూడటం వలన కాదు. ఎక్కడుంది ఆ మాట? ఒకసారి మనం చూద్దామా? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. విశ్వాసము చూడటం వలన రాదు, వినటం వలన వస్తుంది. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును. థ్యాంక్ యూ మా. వినటం వలన విశ్వాసం వస్తుంది. చూస్తే ఇంకా విశ్వాసంకి పాత్ర అనేది లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో అపోస్తులు బోధ చేస్తుండగా, బ్రదర్ రాజ్ కుమార్ గారు, మనం ఆ స్లైడ్కి వెళ్దాము. పరిశుద్ధాత్మ శక్తితో పెంతెకోస్తు దినమున బోధ చేస్తుండగా అపోస్తులు, ఇక్కడ చూడండి రైట్ సైడ్, పేతురు బోధ చేస్తున్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో యూదుల మధ్యలో నించొని. ఇప్పుడు తాకలేదు, చూడలేదు. 3000 మంది విశ్వాసం ఎలాగొచ్చింది? వినటం వలన వచ్చింది. వినటం వలన వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూడండి. ఎలియజర్ కూర్చొని ఉన్నాడు. వాళ్ళ రెబెకా నాన్నగారు బెతియేల్ గారు ఉన్నారు. అన్నగారు లాబాన్ గారు పక్కన నించొని ఉన్నారు. ఆయన మాటలు రెబెకా పక్కనున్న గది నుంచి వింటున్నది. మా యజమాని అబ్రహాము దేవుని చేత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన కుమారుడు చాలా భక్తిపరుడు. ఆయనని పెళ్లి చేసుకుంటే మీ కూతురు ఆశీర్వదించబడుతున్నది అని ఎలియజర్ పలికే మాటలు రెబెకా వినింది. కానీ ఈసాకుని చూసిందా? కానాన్ దేశంని చూసిందా? అబ్రహాము దగ్గర ఉన్న విస్తారమైన ఆస్తిని చూసిందా? అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఎలియజర్తో పాటు వెళ్తాను అని నిర్ణయించుకున్నప్పుడు ఆల్రెడీ కానాన్ దేశంని చూసేసిందా రెబెకా? ఆల్రెడీ అబ్రహాం ఆస్తిని చూసేసిందా? ఆల్రెడీ ఈసాకు భక్తిని ఆల్రెడీ చూసేసిందా? చూడలేదు. చూడలేదు. కన్విక్షన్ అంటే పరిశుద్ధాత్మ చేత
ఒప్పింపబడుట. మనము యేసుక్రీస్తు ప్రభువారి శిల్వ మరణాన్ని మనం చూడలేదు. 2025లో ఎవరన్నా చూసారా? 2000 సంవత్సరాల తర్వాత అపోస్తులు చూశారు కానీ మనం చూడలేదు. ఇప్పుడు కూడా మనం సువార్త బోధించినప్పుడు ఎవరు పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడతారో, ఎవరు క్రైస్తవులు అవుతారో వాళ్ళు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారి శిల్వ మీద ముగించిన రక్షణ ప్రణాళికని చూడలేదు, కానీ విశ్వాసంతో వాళ్ళు అంగీకరిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వినటం వలన విశ్వాసము వస్తుంది. సో ఫస్ట్ పోలిక ఏంటి? రెబెకాకి సంఘంకి మనం గమనిస్తే కన్విక్షన్. మారు మనస్సు పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వెంటనే తీసుకొని వచ్చేస్తాడా? మన మధ్య ఆకాశంలో పెళ్ళి అయిపోతుందా? పెళ్ళి కాదు కదా. మనల్ని అలంకరిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏం చేస్తాడు? యేసు గుణములు మనలో పుట్టిస్తాడు. యేసు రూపంలో మనల్ని మారుస్తాడు. మారు మనసు పొందిన తర్వాత చివరి దినంన ఆయనే మన వైపున లెక్కలిస్తాడు. మనల్ని ఎంతగా అందంగా సిద్ధపరిచాడు. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. అమ్మా 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం చదవండి అమ్మా. ఇలాగా అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆత్మికంగా అలంకరిస్తున్నాడు. యేసు రూపంలో మనల్ని ఎలాగా మారుస్తున్నాడు. 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 2 కొరింథీల పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మనమందరము ముసుగులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగాను మార్చబడిచున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం. రెబెకా ఒప్పుకున్న తర్వాత నేను నీతో పాటు వస్తాను, చూడని కానాన్ దేశంకి, చూడని భర్త ఈసాక్ దగ్గర నేను వస్తాను అనగానే ఎలియజర్ వెంటనే ఒంటె ఎక్కించి తీసుకొని వచ్చాడా లేకపోతే అలంకరించాడా? ఒకసారి చూద్దామా. నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఒకసారి ఆ పిక్చర్ కూడా మనం చూసేద్దాం. రాజ్ కుమార్ గారు, కన్విక్షన్ తర్వాత బ్యూటిఫికేషన్. ఇక్కడ చూడండి, అక్కడి నుంచి కానాన్ దేశం నుంచి తీసుకొని వచ్చిన అన్ని చక్కని వజ్రాలు, చక్కని వస్తువులు, చక్కని బట్టలు, చక్కని జ్యువెలరీతో రైట్ సైడ్ పిక్చర్ చూడండి, ఎంత చక్కగా రెబెకాని ఆయన అలంకరించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మా రక్షణ పొందిన తర్వాత వెంటనే మధ్య ఆకాశంని మనం పెళ్లి విందు జరుగుతుందా? జరగదు కదా. మనం కూడా పరలోకం కొరకు సిద్ధపరచబడతాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 3 సిద్ధాంతాలు ఉన్నాయి, జాగ్రత్త వినండి. క్రైస్తవత్వంలో ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందుట. సాంక్టిఫికేషన్ అంటే రక్షణ పొందిన వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత యేసు రూపంలో అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మార్చబడుట. గ్లోరిఫికేషన్ అంటే పరలోకంలో ఆ మధ్య ఆకాశంలో పెళ్లి విందు, పరలోకం మనము చేరుట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ చూడండి, ఎలాగా పరమ తండ్రి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కొరకు సంఘంని ఎలాగ ఏర్పరిచాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి. అబ్రహాం కూడా మనం గమనిస్తే ఆయన కుమారుడైన ఈసాక్ కొరకు పెళ్లి కుమార్తె సిద్ధపరచబడుటకు మధ్యవర్తి అయిన ఎలియజర్ని పంపిస్తున్నాడు. ఎలియజర్ మాటలు విని రెబెకా ఒప్పుకుంటున్నది. అంతకీ ఆమె అప్పటికి కానాన్ దేశం చూడలేదు, కాబోయే భర్త ఈసాక్ని చూడలేదు, అక్కడ తండ్రి ఆస్తి అబ్రహాం ఆస్తిని ఆమె చూడలేదు. కానీ మాటలను విని నమ్మి ఆమె ఒంటె ఎక్కుతున్నది. ఒంటె ఎక్కే ముందే ఆమెను ఎంత చక్కగా అలంకరించాడో ఎలియజర్ మనము చూస్తున్నాం. ఇప్పుడు ఫైనల్ 3వది ఏంటంటే డెస్టినేషన్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ పిక్చర్కి మనం వెళ్దాము. నెక్స్ట్ పిక్చర్కి ఇక్కడ మనకు చూపిస్తున్నారు. మనం 3 సబ్ హెడ్డింగ్స్ అని చెప్పాను కదా. ఒకటి కన్విక్షన్, 2వది బ్యూటిఫికేషన్, 3వది డెస్టినేషన్. దూరమైన ప్రయాణం, ఒంటె ప్రయాణం. హారాన్ దేశం నుంచి కానాన్ దేశం వరకు దూరమైన ప్రయాణం, ఒంటె ప్రయాణం. ఆ ఒంటె ప్రయాణంలో మరి ఆమె ఒంటె దిగి, అయ్యో ఇది చాలా కష్టంగా ఉంది, ఇంత దూరం ప్రయాణమా, నేను ఇదంతా కూడా నేను తట్టుకోను, మా నాన్నగారి దగ్గరే వెళ్ళిపోతానని తిరిగి పరిగెత్తి వెళ్ళిపోయిందా? లేకపోతే
చివరి గడియ వరకు ఆ ఒంటె ప్రయాణం నమ్మకంగా చేసి రేపే ఈసాక్ దగ్గర వచ్చి ఆమెని సమర్పించుకుంటున్నదా? లెఫ్ట్ సైడ్ పిక్చర్ మనం చూద్దాం, మీరే చెప్పండి ఆన్సర్. మధ్యలో ఒంటె దిగి తిరిగి పరిగెత్తి వెళ్ళిపోయిందామా నాన్నగారి దగ్గర? లేదు. అలాగే క్రైస్తవ ఆత్మిక ప్రయాణం ఎంత ముఖ్యమో సమాప్తం కూడా అంతే ముఖ్యం. ఆ మధ్య ఆకాశములో మనం చేరే వరకు, ఆ పెళ్లి విందులో పాల్గొనే వరకు నమ్మకంగా మన క్రైస్తవ ప్రయాణంలో మనం ముందుకు సాగుతూనే ఉండాలి. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు చివరి గడియలో, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగుని నేను సమాప్తం చేసి తిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఇక్కడ చూడండి రైట్ సైడ్ పిక్చర్, పెళ్లి విందు జరుగుతున్నది పరలోకంలో. దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను, ఒకసారి తీయండి. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ వచనం నుంచి 9వ వచనం చదవమా? రైట్ సైడ్ అదే బ్రదర్ బ్యాక్, ఇదే ఇక్కడ చూడండి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఒక చోటలో నించొని ఉన్నారు, సంఘం ఇంకొక చోట్ల పెళ్లి కుమార్తె నించొని ఉంది, మధ్య ఆకాశంలో విందు జరుగుతున్నది, దేవదూతలందరూ కూడా ఆనందిస్తున్నారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుంచి, అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలములు గల శబ్దమును, బలమైన ఉరుములు గల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియును ప్రభువగును మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనని స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది, కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనని మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకును ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగా చెప్పను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు. అది ఆల్ అండర్స్టాండింగ్. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ నార బట్టలు నీతి క్రియలకి సూచన. జాగ్రత్త వినండి. మన సత్క్రియల వలన రక్షణ రాదు, కానీ రక్షణ వచ్చింది అనే దానికి రుజువు ఏంటంటే మన నీతి క్రియలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని మరి ఒక ప్రశ్న అడుగుతున్నాను. 3000 మంది ఎవరు మారుమనస్సు పొందారో పెంతెకోస్తు దినంన, వాళ్ళు ఆత్మదేవుడిని పొందిన తర్వాత, వాళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమని కుమరించిన తర్వాత, వాళ్ళ చిరశాస్తులను కూడా అమ్మివేసి వాళ్ళ మధ్యనున్న పేదలకు ఇస్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, వాళ్ళు చేసిన సత్క్రియలు రక్షణ పొందిన ముందు చేశారా, రక్షణ పొందిన తర్వాత చేశారా? పొందిన తర్వాత. వెరీ గుడ్ ఆన్సర్ అమ్మా, రైట్ ఆన్సర్. మన సత్క్రియల వలన రక్షణ రాదు, కానీ రక్షణ వచ్చింది అనే దానికి రుజువు ఏంటంటే నీతి క్రియలు, సత్క్రియలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు. ఓకే, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అమ్మా, నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. దీన్ని బట్టి మనం హల్లెలూయాలు, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు. ఇక్కడ ఎవరెవరు మన గ్రూప్లో ఉన్నారో, ఈ జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నారో, ఎవరెవరికి పెళ్లి అయిందో వాళ్ళకి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీరు అన్మ్యూట్ చేసుకొని అందరు కూడా, ఎవరు పెళ్ళి అయిందో వాళ్ళందరూ కూడా జవాబు ఇవ్వండి. మీ పెళ్లికి మా ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ అయింది, అవునా? ఏ పెళ్లి కుమార్తె అన్నా ఆమెను పిలిపించుకుంటుందమ్మా పెళ్లి కొరకు? అరే, పెళ్లి కుమార్తె పెళ్లిలో ఆమె హక్కు బట్టి వెళ్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇన్విటేషన్ బట్టి కాదు, ఆమె హక్కు అక్కడ. అయితే పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ఎవరు? ఈ పెళ్లికి సాక్షులు ఎవరు? దేవదూతలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవదూతలు సాక్షులై ఉన్నారు ఈ పెళ్లికి. ఇప్పుడు నేను ఎన్నో విఐపి పెళ్లిళ్ళు అటెండ్ అయ్యానండి. నేను సేవకు వచ్చే ముందు మార్కెటింగ్ మేనేజర్గా చేశాను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో.
కొన్ని పెళ్లిళ్ళు ఈ పెట్రోల్ బంక్ ఓనర్స్ చాలా ఐశ్వర్యవంతులు కండక్ట్ చేసినప్పుడు చీఫ్ మినిస్టర్ గారు వచ్చారు ఆ పెళ్లికి, గవర్నర్ గారు వచ్చారు, అవన్నీ కూడా నేను చూశాను. ఇప్పుడు మరి పెళ్ళి అయిన వాళ్ళకి ఒక ప్రశ్న అడుగుతున్నాను. విఐపీస్ అప్పుడప్పుడు ప్రెసిడెంట్ కూడా రావచ్చు పెళ్లికి, ప్రైమ్ మినిస్టర్ కూడా రావచ్చు. ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా విఐపీలు. వీళ్ళు లేకుండా కూడా పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి కుమార్తె లేకుండా పెళ్లి జరుగుతుందమ్మా? లేదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే మనం నేర్చుకునే పాఠం ఏంటి? దేవుని దృష్టిలో క్రైస్తవులు దేవదూతల కంటే గొప్ప. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, అరే ఒక దినం మీకు తెలియదా దేవదూతలకే మీరు తీర్పు ఇవ్వబోతున్నారని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంత గొప్ప ధన్యత అండి మనకి క్రైస్తవులంగా. సో పెళ్లి విషయంలో కూడా ఈసాకు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యన పోలికలు మనము చూసాం. బ్రదర్, గో బ్యాక్ టు దట్ ఇంట్రొడక్టరీ స్లైడ్ బ్రదర్. ఏమేం పోలికలు ఇప్పటి వరకు మనం చూసామమ్మా ఈసాకు యేసుక్రీస్తు ప్రభువారికి? మొదటి పోలిక కన్సెప్షన్, వాళ్ళిద్దరి జన్మం కూడా అద్భుతం. రెండవది ప్రయారిటైజేషన్, ఇద్దరు కూడా సమాధానమే కోరుకున్నారు, అవమానపరచబడినా సరే సమాధానమే కోరుకున్నారు. మూడవది మనం చూసాం సబ్మిషన్, ఇద్దరు కూడా తండ్రి చిత్తంకి లోబడారు. నాలుగవది రిజరక్షన్, ఐదవది కాంజుగేషన్, ఆరవది ఎలివేషన్. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం మీ ముందు తీసుకొని వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సహోదరులు యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయ్యగా మొదట్లో అంగీకరించలేదు, అవమానపరిచారు. లేఖనమే సెలవిస్తున్నది, అవమానపరిచారు అనే మాట లేఖనంలోనే మనం చూడొచ్చు. ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. ఎలాగ గేలి చేస్తున్నారో యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళ సొంత సహోదరులు, దాంట్లో యాకోబు ఉన్నాడు, యూదా కూడా ఉన్నాడు, వాళ్ళే దాని తర్వాత పత్రికలు కూడా రాశారు. ఓకే, సో ఎలాగ గేలి చేస్తున్నారో ఒకసారి మనం చూద్దామా? యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం చదవమా? యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనం నుంచి, ఆయన సహోదరులు ఆయనని చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లును ఈ స్థలమును విడిచి యూదియాకును వెళ్ళుము, బహిరంగముగాను అంగీకరింపబడు గోరువాడెవడును తన పని రహస్యముగా జరిపింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నువ్వే లోకమునకు కనబర్చుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. గేలి చేస్తున్నారు. నువ్వు నజరేతు గ్రామంలో కూర్చొని, కాపర్నహూము పట్టణంలో కూర్చొని పరిచర్య చేస్తున్నావు, ఎవడు చూస్తున్నాడు నిన్ను? యెరూషలేంకి వెళ్ళి గొప్ప కార్యములు చేయి అని గేలి చేస్తున్నారు. ఆయన సహోదరులు కూడా ఆయనని నమ్మలేదు, విశ్వసించలేదు, మెస్సయ్యాను అంగీకరించలేదు. కానీ పునరుద్ధానుడైన ప్రభువుని చూసిన తర్వాత, ఆయన శిల్వ కార్యం ముగించిన తర్వాత, పునరుద్ధానుడైన యేసుని చూసిన తర్వాత సహోదరులందరూ కూడా మారుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో సహోదరుడైన ఇష్మాయిల్ ఈసాకుని గేలి చేస్తున్నాడు. ఆ గేలి చేయటము, ఎక్కిరించటము సారమ్మ చూసింది అని మనము 21వ అధ్యాయం ఆదికాండము 8-9 వచనాల్లో చదువుకోవచ్చు. ఆ పిక్చర్ కూడా మనం చూద్దాము రాజ్ కుమార్ గారు. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. కాంజుగేషన్ తర్వాత ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను సహోదరి జయంతితో. ఇప్పుడు కొన్ని ఆశ్చర్యమైన రహస్యాలు లేఖనంలో ఉన్నది, లేఖనంలో చరిత్రలో ఉన్నది నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఆ పెళ్లి తర్వాత స్లైడ్. ఇష్మాయిలు ఈసాకుని గేలి చేయుట, ఇష్మాయిలు ఈసాకుని గేలి చేయుట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్. దీని తర్వాత ఇక్కడ చూడండి, చూసి గేలి చేస్తున్నాడు. ఓకే, 21వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. ఆదికాండం 21వ అధ్యాయము 9వ వచనం నుంచి, అప్పుడు అబ్రహామునకును ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడగు పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఈసాకుతో వారసుడై ఉండడని అబ్రహాంతో అనెను.
చాలమ్మా చాలు అతని కుమారుని చాలమ్మా చాలు చాలు. గేలి చేస్తున్నాడు ఇక్కడ చూడండి. ఈసాక్ని చూసి ఇష్మాయిల్ గేలి చేస్తున్నాడు. బ్రదర్ రాజ్ కుమార్ గారు, యూ కెన్ ఎన్లార్జ్ ఇట్. దేన్ని బట్టి గేలి చేస్తున్నాడు అది మనకి క్రైస్తవంగా మనకి తెలియదు. నేను ఎప్పుడు మీతో పంచుకుంటుంటాను. 3 జూయిష్ బైబిల్ కామెంటరీస్ ఉన్నాయి, టార్గమ్, టాల్మడ్, మిద్రాష్. దాంట్లో మనకి తెలియని రహస్యాలు ఉన్నాయి. ఇప్పుడు దాని నుంచే యూదా పత్రికలో మనం గమనిస్తే మోషే నేబో కొండ మీద చనిపోయినప్పుడు మీకేల్ దూతకి సాతాను మధ్యన వాదన కలిగింది అనే మాట ఆ జూయిష్ బైబిల్ కామెంటరీస్ అవుతేనే మనకు అర్థమవుతుంది. యూదా పత్రిక మనం చదువుదామమ్మా. మొదటి అధ్యాయము, యూదా పత్రిక మొదటి అధ్యాయం, ఒకటే ఒక అధ్యాయం యూదా పత్రికలో 9వ వచనం నుంచి చదవమ్మా. నేబో కొండ మీద మీకేల్ దూతకి సాతాను మధ్యన జరిగిన వాదన, దాంతో కూడిన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. యూదా ఎక్కడి నుంచి తీసుకొని ఆ మాటలు రాశాడు అది కూడా మనం చూద్దాం. యూదాకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. అయితే ప్రధాన దూతయును మిఖాయిలును అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగిప్పక ప్రభు నిన్ను గద్దించును గాక అనెను. చాలమ్మా చాలు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు అందరు కూడా బైబిల్ బాగా చదివిన వాళ్ళే. ద్వితోపదేశ కాండం 34వ అధ్యాయంలో మోషే నేబో కొండకి దగ్గర ఆ నేబో కొండ మీద ఆయన మరణించాను అని ద్వితోపదేశ కాండం 34వ అధ్యాయంలో ఉంది. ఈ వాదన జరిగింది మీకేల్ దూత సాతాన్ మధ్యన అని ద్వితోపదేశ కాండం 34వ అధ్యాయంలో ఉందమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. లేదు, రాయబడి లేదు. మరి ఎక్కడి నుంచి దొరికింది యూదాకి? ఈ 3 జూయిష్ బైబిల్ కామెంటరీస్ ఆయన చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాడు కాబట్టి ఏ యూదుడన్నా సమాజ మందిరంకి వెళ్తే వాళ్ళు ఈ పుస్తకాల్లో ఉన్న విషయాలు కూడా నేర్పిస్తారు. టార్గమ్, టాల్మడ్, మిద్రాష్. నేను కూడా రాబీస్తో టచ్లో ఉంటాను. ఎప్పుడన్నా నాకు బైబిల్లో పాత నిబంధనలు ఏమైనా డౌట్ వస్తే నేను వెంటనే అడుగుతాను. ప్రేమపూర్వకంగా మనం వాళ్ళతో బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా ప్రేమపూర్వకంగా రిప్లైస్ ఇస్తూ ఉంటారు. అలాగే మరి ఇంకొక వాక్య భాగం నేను చదివిస్తున్నాను. పౌలు గమలీల్ అనే గొప్ప రాబీ చేత తరబియత్ పొందిన పౌలు 2వ తిమోతి 3వ అధ్యాయము 8వ వచనంలో ఏమని రాస్తున్నాడు ఒకసారి మనం చూద్దాం. మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. మనకందరికి కూడా తెలుసు, ఇది వాక్య భాగం చదివించే ముందు మనకందరు కూడా తెలిసే విషయం మనం మరీ గుర్తు చేసుకుందాము. మోషే ఐగుప్తులో కొన్ని అద్భుతాలు చేసినప్పుడు ఆరోన్తో పాటి ఐగుప్తు మంత్రగారులు కూడా కొన్ని అద్భుతాలు చేసిరి అనే మాట రాయబడి ఉన్నది. అన్ని అద్భుతాలు మోషే ఏం చేశాడో అది వాళ్ళు చేయలేకపోయారు, కానీ కొన్ని అద్భుతాలు చేశారు. ఇప్పుడు 2వ తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. 2వ తిమోతి 3వ అధ్యాయము 8వ వచనం. ఎంబ్రే అనువారు మోషే ఎదుటనున్నట్లును వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతుతురు. అయినను వారు చాలు. యాడే ఆంబ్రే ఎలాగా మోషేని ఎదిరించిరో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా అండి. అందరికీ మీరు నిర్గమకాండం చదివారు. ఐగుప్తు మంత్రకారులు మోషేని ఎదిరించారు. మోషే చేసిన కొన్ని అద్భుతాలు వాళ్ళు కూడా చేశారని రాయబడి ఉంది, కానీ వాళ్ళ పేర్లు ఉన్నాయమ్మా నిర్గమకాండంలో? అడుగుతున్నా మిమ్మల్ని, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. లేవండి. మరి ఎక్కడి నుంచి దొరికింది పౌల్కి? మరి యూదుల బైబిల్ కామెంటరీస్, ఆయన రాబీ గమలీల్ దగ్గర తరబియత్ పొందాడు, అదంతా కూడా చదువుకున్నాడు కాబట్టి ఆ మంత్రకాల పేర్లు కూడా ఆయన రాస్తున్నాడు. 2వ తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం. యాడే ఆంబ్రే మోషేని ఎలాగ ఎదిరించారో అలాగే ఈ అబద్ధ ప్రవక్తలు ఈ కాలంలో కూడా సంఘం లోపల దూరి నిజంని ఎదిరిస్తారు అని. సో ఇప్పుడు ఆ 3 పుస్తకాల నుంచి తీసుకొని వచ్చిన కొన్ని రహస్యాలు మీ ముందు పంచుకుంటున్నాను. గేలి చేశాడని ఉంది, కానీ దేని బట్టి గేలి చేశాడు అనేది ఉందా? లేదు. దేని బట్టి గేలి చేశాడు? ఈ 3 పుస్తకాలు మనం చదివితేనే మనకు అర్థమవుతుంది. జాగ్రత్త వినండి. నేను మొదటిగా ఇది అర్థం చేసుకున్నప్పుడు చిన్న పిల్లోడి వల్ల ఏడ్చాను, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 17వ అధ్యాయం ఆదికాండం చివరి వచనంలో ఈసాకు సున్నతి పొందాడు అని ఉంది. ఆ వాక్య భాగం నేను చదివిస్తాను కావాల్స్తే సహోదరి జయంతితో. కానీ
ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా? ఈసాకు ఎంత వయసు ఉన్నాడు, ఎంత వయసు కలిగి ఉన్నాడు ఆయన సున్నతి పొందినప్పుడు? చెప్పండి ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని, లేకపోతే ఆ వాక్య భాగం నేను చదివిస్తాను. సారీ, ఇష్మాయిల్ సున్నతి పొందినప్పుడు 17వ అధ్యాయం ఆది కాండము, ఇష్మాయిల్ సున్నతి పొందినప్పుడు ఆయన వయసు ఎంత? 13 సంవత్సరాలు. వెరీ గుడ్ సిస్టర్ జయంతి గారు. 17వ అధ్యాయం చివరి 3 వచనాల్లో అబ్రహాం వయసు ఎంత, ఇష్మాయిల్ వయసు ఎంత అంత కూడా రాయబడి ఉన్నది. మనకందరికీ తెలుసు. దాని తర్వాత దేవుడు ప్రతి యూదుడు సున్నతి పొందాలని ఆజ్ఞాపించాడు. అలాగే ఈసాకు కూడా పుట్టినప్పుడు 8వ దినము వాళ్ళ నాన్నగారు సున్నతి చేశారు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త వినండి ఈ ప్రశ్నని. 8 దినములు వయసు ఉన్నప్పుడు ఈసాకు సున్నతి పొందాడు అని అంటే ఆయనకి నొప్పి అనేది ఏమన్నా తెలుసా అండి? 8 దినంలో 8 దినంలో ఎవరికైనా నొప్పి తెలుసా? తెలియదు. తెలియదు. వెరీ గుడ్ విజయ్ గారు, రైట్ ఆన్సర్. కానీ 13 సంవత్సరముల వయసు ఉన్న ఇష్మాయిల్ సున్నతి పొందినప్పుడు నొప్పి అనేది ఆయనకు తెలుసా తెలియదా? తెలుస్తుంది. రైట్ ఆన్సర్. విజయ్ గారు, జయంతి గారు చాలా చక్కగా ఆన్సర్స్ ఇస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ బోత్. జాగ్రత్త వినండి. అంతే, వేరేవాళ్ళు ఆన్సర్ ఇవ్వట్లేదని నేనేం తప్పు పట్టట్లేదు. అంటే వాళ్ళకు కూడా తెలుసు ఆన్సర్స్, ఎవరు నిశ్శబ్దంగా ఉన్నారో. కానీ ఇద్దరు సహోదరులు ఎంత చక్కగా జవాబిస్తున్నారో దేవుడు మిమ్మల్ని దీవించునుగా. సో 13 సంవత్సరాల వయసున్న ఇష్మాయిల్కి నొప్పి తెలుసు, కానీ 8 దినముల వయసున్న ఈసాక్కి నొప్పి తెలియదు. సో దేన్ని బట్టి గేలి చేశాడంటే, నువ్వు ఏంద్రా పెద్ద గొప్పనివి, నేను నీకంటే గొప్పరా? 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను నా తండ్రి చేతికి అప్పచెప్పుకున్నాను, నొప్పి అనుభవించినా సరే నేను అప్పచెప్పుకున్నాను. నువ్వు 8 దినముల వయసు వాడివి, సున్నతి పొందినవు, నీలో ఏం గొప్పతనం ఉంది? తండ్రి సున్నతి నిన్ను చేస్తుంటే నువ్వేం ఎదిరించలేదు. ఏం గొప్పతనం? నీకు నొప్పియే తెలియదు, అందుకు నువ్వు ఎదిరించలేదు. నాకు నొప్పి తెలిసి కూడా నేను ఎదిరించలేదు తండ్రిని అని గేలి చేశాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు మీకు అర్థమైందా? రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ బైబుల్ టీచర్స్, ఆమెన్ చెప్పండి ఎక్కడున్నారు. మిమ్మల్ని అందరిని కూడా దేవుడు ఉపదేశకులుగా వాడుకోబోతున్నాడు. సో ఎక్కడున్నారో ఆమెన్ చెప్పండి. రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు దానికి జవాబు ఇవ్వాలి. దేని బట్టి గేలి చేశాడు అని అంటే, ఈ సున్నతి బట్టి. అరే, నేను నొప్పిని అనుభవించి కూడా తండ్రి చేతులు నన్ను సమర్పించుకున్నాను, నీకేం నొప్పి అనేది తెలియదు, నీలో ఏం గొప్పతనం ఉంది? 8వ దినం సున్నతి పొందినావు అని గేలి చేశాడు. అయితే గేలి చేయబడటం కూడా ఈసాకుకి తెలియదు. ఆయన గేలి చేశాడనేది కూడా ఈసాకుకి తెలియదు. కానీ ఎప్పుడు తెలిసింది? అది కూడా మనం అడుగు మెట్టు వెళ్దాం. నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సారమ్మ హాగార్ని అలాగే ఇష్మాయిల్ని ఇంకా దూరం చేసేయి, వాళ్ళని పంపివేసేయి అన్నప్పుడు అబ్రహాముకి దుఃఖం కలిగిందా లేదా? ఎస్ ఆర్ నో? కలిగింది బ్రదర్, కలిగింది. ఎందుకంటే ఆయన కుమారుడే కదా, ఇష్మాయిల్ కూడా ఆయనే కన్నాడు కదా. సో తండ్రి ప్రేమ ఎప్పుడు ఉంటది మనసులో. సో దుఃఖం కలిగింది, కానీ సారమ్మ మాటలు విని పంపించేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ దుఃఖం మనసులో ఉంది. ఇష్మాయిల్ని చూడాలని వేదన ఆయన మనసులో ఉంది. అయితే సారమ్మ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు అబ్రహాం. నేను నా కుమారుని చూడాలని ఉంది, నాకు పర్మిషన్, నేను వెళ్ళి చూసేసి వస్తాను, ఆయన గుడారం అక్కడ ఉందంట నేను తెలుసుకున్నాను అని అన్నప్పుడు సారమ్మ పర్మిషన్ ఇచ్చింది. కానీ ఒక కండిషన్తో పర్మిషన్ ఇచ్చింది. ఏమనంటే, నువ్వు వెళ్ళు, నీ కుమారుని చూడు, కానీ ఒంటె నుంచి, నువ్వు ఏ ఒంటె మీద ప్రయాణం చేసి వెళ్తున్నామో ఆ ఒంటె నుంచి నువ్వు దిగుటకు వీల్లేదు. ఎందుకంటే నువ్వు దిగుతే మరి ఆయన గుడారం లోపల వెళ్తావు, ఆయనతో పాటు విందు చేస్తావు, తిరిగి వస్తావో లేదో మాకు తెలియదు. ఒంటె నుంచి మాత్రం నువ్వు దిగడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడిని చూడు అని సారమ్మ చెప్పింది. అయితే వెళ్ళాడు అబ్రహాం. ఇదంతా కూడా ఆ బైబిల్ కామెంటరీస్లో రాయబడి ఉన్నది. ఒంటె మీద వెళ్ళాడు. మీకు అందరు కూడా తెలుసు, ఇష్మాయిల్ వచ్చి వేటగాడు. ఆ రోజు వేటకు వెళ్ళాడు, ఆయన గుడారంలో లేడు. కానీ ఇష్మాయిల్ భార్య ఫాతిమా ఉండింది. అందుకే ముస్లిమ్స్ ఇప్పుడు కూడా ఫాతిమా అనే పేరు పెట్టుకుంటారు. లేడీస్కి చాలా వరకు ఫాతిమా అనే పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే ఫాతిమా ఇష్మాయిల్ భార్య. ఆమె ఉండింది, కోడలు ఉండింది. పరిగెత్తి వచ్చింది అబ్రహాం దగ్గర. అరే మామగారు వచ్చారు, రండి, మా గుడారం లోపల రండి, మాతో భోజనం చేయండి, సహవాసం చేయండి అని అంటే, నేను ఒంటె నుంచి దిగడానికి వీల్లేదమ్మా, ఇష్మాయిల్ ఉన్నాడో చెప్పండి అంటే, ఆయన వేటకు వెళ్ళాడు మామగారు, ఆయన వస్తే నేను చెప్తాను అనగానే కొంచెం దుఃఖంతోనే అబ్రహాం అరే కొడుకుని చూడలేదే అని తిరిగి వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇష్మాయిల్ ఎప్పుడు వేట నుంచి తిరిగి వచ్చాడో, ఎప్పుడు ఫాతిమా చెప్పిందో, మీ నాన్నగారు వచ్చారండి నిన్ను ఎత్తుక్కొని అని అన్నప్పుడు
ఆయన మనసు కూడా తండ్రి పట్ల ప్రేమ పొర్లింది. ఆయన పరిగెత్తి మరి నాన్నగారి దగ్గర వచ్చాడు, వచ్చి హత్తుకున్నాడు. ఇదంతా కూడా జరిగింది, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈసాకు మరి కనిపించాడు ఆయనకి. మరి ఈసాకు కనిపించాడు. ఇప్పుడు ఈసాక్కి మాటలన్నీ కూడా అర్థమవుతాయి. అప్పుడు చిన్నవాడు ఈయన గేలి చేసినప్పుడు ఆయనకు అర్థం కాలేదు. మరి ఈసాక్ని చూసి ఇష్మాయిల్ అదే మాటలు పలికాడు. అరే, నేను నీకంటే గొప్పవాడినిరా, నేను 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సున్నతికి నేను లోబడాను, నువ్వు 8వ దినమే నువ్వు సున్నతి పొందావు, నీలో ఏ గొప్పతనం ఉందిరా అని మరి గేలి చేశాడు. ఇప్పుడు ఈసాకు అన్ని అర్థం చేసుకుంటున్నాడు. చిన్నప్పుడు గేలి చేసినప్పుడు ఈయనకు తెలియదు ఇదంతా కూడా, కానీ ఇప్పుడు అర్థం చేసుకొని సాత్వికుడైన ఈసాకు, సాత్వికులు ఎప్పుడు హెచ్చింపబడతారు, జాగ్రత్త వినండి. ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే, అన్నా నువ్వు గొప్పవాడిని, నేను ఆ విషయం బట్టి నీతో ఆర్గ్యుమెంట్ చేయను, వాదన పెట్టుకోను, కానీ దేవుడి చిత్తమైతే ఒక దినము నా శరీరంలో ఉన్న ఒక భాగమే కాదు, నా ఫుల్ శరీరం తండ్రి చేతికి అప్పచెప్తాను అని ఈసాకు చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ దినం రానే వచ్చింది మోరియా కొండ మీద. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ దినం రానే వచ్చింది కొండ మీద. ఈసాకు శరీరంలో ఉన్న ఒక భాగమే తండ్రి చేతిలో అప్పచెప్పుకోవటం కాదు, ఫుల్ శరీరంనే బలియుటకు ఇచ్చేశాడు. ప్రాణం పోయితే పర్వాలేదు, నా తండ్రి చంపితే కూడా పర్వాలేదని బలిపీఠం మీద పడుకున్నాడు. ఆ దినం రానే వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను అడుగు పెట్టి వెళ్తున్నాను. ఒక తండ్రి చనిపోతే, మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక తండ్రి చనిపోతే సమాధితో కూడిన కార్యము జ్యేష్ఠ కుమారుడు చేయాలా, లేకపోతే జ్యేష్ఠ కుమారుడు తర్వాత పుట్టిన కొడుకు చేయాలా? అన్ని బాధ్యతలు జ్యేష్ఠ కుమారుడే చేయాలి. జ్యేష్ఠ కుమారుడు దాన్ని బట్టి సమాజంలో హెచ్చింపబడతాడు. తండ్రి చనిపోయిన తర్వాత అన్ని బాధ్యతలు, సమాధితో కూడిన బాధ్యతలు జ్యేష్ఠ కుమారుడే చేశాడని సమాజంలో ఆయనకు గుర్తింపు కూడా ఉంటుంది. అందుకే ఈసాకు చనిపోయినప్పుడు ఆయన జ్యేష్ఠ కుమారుడైన ఈసావు అన్ని బాధ్యతలు ఎక్కువగా నెరవేర్చాడు. కాబట్టి ఈసాకు చనిపోయినప్పుడు లేఖనం ఏం సెలవిస్తుందో మనం చూద్దాం. నేను ఎప్పుడు మీతో పంచుకుంటుంటున్నాను, మరీ గుర్తు చేస్తున్నాను. లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం కూడా మనం గమనిస్తే పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు నేను చెప్తున్నా, సమరయ స్త్రీతో ప్రభు గారు మాట్లాడినప్పుడు, ఆరాధనతో కూడిన మాటలు పలికినప్పుడు ఏమని అంటారమ్మా, ఎక్కడ మనం ఆరాధిస్తున్నామా అది ముఖ్యం కాదమ్మా, ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధిస్తున్నామా అది ముఖ్యమమ్మా అని అంటారు. సత్యంతోనూ ఆత్మతోనూ అనరు, ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధిస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంటేనే మనం సరిగా ఆరాధించగలుగుతాం. ఆ క్రమం చూడండి, లేఖనంలో ఉన్న క్రమం కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ వల్లనే రాయబడింది. లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడింది. అది మనం ఇప్పుడు చదువుకున్నాం, 2 తిమోతి 3:16. ఆ లేఖనంలో ఉన్న క్రమము, దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ కనిపిస్తుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. ఆత్మతోనూ సత్యంతోనూ అని ఉంటుంది, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని లేఖనంలో ఉండదు. సో ఈసాకు చనిపోయినప్పుడు ఎవరు బాధ్యతలు ఎక్కువగా నెరవేర్చారు? అమ్మా తీయమ్మా, 35వ అధ్యాయం చివరి వచనం చదవమ్మా. ఆదికాండం 35వ అధ్యాయం చివరి వచనం. ఆదికాండం 35వ అధ్యాయము చివరి వచనంలో, ఈసాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఈసాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణమును విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడను. అతని కుమారులైన ఏసావు యాకోబును అతన్ని పాతి పెట్టిరి. ఈసావు పేరు మొదట్లో వచ్చింది. ఎందుకు? జ్యేష్ఠ కుమారుడు ఎక్కువ బాధ్యతలు నెరవేర్చాలి. అలాగే సమాజంలో కూడా ఆయన మంచి పేరు పొందుతాడు. సమాధి చేసే సమయంలో మా నాన్నగారిని సమాధి చేసే విషయంలో అన్ని బాధ్యతలు ఎక్కువగా నేను నెరవేర్చాను అనే విషయం బట్టి ఆయన సమాజంలో హెచ్చింపబడతాడు కూడా. కానీ అబ్రహాం చనిపోయినప్పుడు ఏం జరిగేను చూద్దామా. 25వ అధ్యాయం అమ్మా 6వ వచనం చదవమ్మా. అబ్రహాం చనిపోయినప్పుడు ఏమని రాయబడి ఉన్నది లేఖనంలో? ఆదికాండం 25వ అధ్యాయము 6వ వచనము, అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు
బహుమానములు ఇచ్చను. తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఈసాకు నొద్ద నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేశను. అబ్రహాము బతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండా వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమందు ప్రాణమును విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హితీయుడనైన సోహారు కుమారుడనగు ఎఫ్రోను పొలములనందు మక్కేపాల గుహలో అతని కుమారులకు ఈసాకును ఇష్మాయిలును అతను పాతి పెట్టిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరి పేరు మొదట్లో వచ్చింది? ఇసాక్ పేరా, ఇష్మాయిల్ పేరా? అడుగుతున్నా మిమ్మల్ని. ఇస్సాకు పేరు. అయితే ఏం జరిగింది? ఇది నేను చదివినప్పుడు చిన్న పిల్లోడు వల్ల ఏడ్చాను. గేలి చేశాడు కదా ఇష్మాయిల్. అప్పుడు ఇసాక్ ఇచ్చిన జవాబు ఏంటి? అన్నా, నువ్వు గొప్పోనివి, కానీ దేవుని చిత్తం అయితే నా శరీరంలో ఉన్న ఒక్క భాగమే కాదు, ఫుల్ శరీరంని నేను నా తండ్రి చేతిలో అప్పచెప్తాను. ఆయన చంపాలంటే కూడా నేను సిద్ధపడతాను అని చెప్పాడు కదా ఇష్మాయిల్తో ఒక రోజు. ఆ మాట ఎప్పుడు ఆయనకు తెలిసిందో ఇష్మాయిల్కి, మోరియా కొండ మీద ఆయనని పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు తండ్రి చిత్తంకి అనే మాట ఇష్మాయిల్కి ఎప్పుడు అర్థమైందో, ఎప్పుడు విన్నాడో, పరిగెత్తి వచ్చాడు, హత్తుకున్నాడు తమ్ముడైన ఈసాక్ని నోటి ద్వారా అన్నాడు, తమ్ముడా నువ్వే నాకంట గొప్ప. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు వాళ్ళని తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు. మత్తయి సువార్త 23:12 చదవమా. ఈ మాటలు నేను చదివినప్పుడు జూవిష్ బైబిల్ కామెంటరీస్ లో చిన్న పిల్లోడు వల్ల ఏడ్చాను. 23:12 మత్తయి సువార్త. మత్తయి సువార్త 23:12. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇసాక్ తగ్గించుకున్నాడు. అన్నా నువ్వు గొప్పోనివే, కానీ తండ్రి చిత్తమైతే ఒక రోజు, పరమ తండ్రి చిత్తమైతే, దేవుని చిత్తమైతే నా శరీరమే నేను అబ్రహాం చేతిలో, మా నాన్నగారు భౌతిక తండ్రి చేతిలో నేను సమర్పించుకుంటాను. ఆయన చంపదానికి వచ్చినా సరే నేను అభ్యంతరం పొందను అని చెప్పాడు. ఆ మాటలు నిజంగా జరిగినాయి. ఇష్మాయిల్ పరిగెత్తొచ్చి హత్తుకొని, తమ్ముడా నువ్వే నాకంట గొప్ప అన్నాడు. అబ్రహాం చనిపోయినప్పుడు ఆయనకు హక్కున్నా సరే, ఇష్మాయిల్కి చేషకుమారుడుగా హక్కున్నా సరే, అన్ని బాధ్యతలు నెరవేర్చడానికి, సమాజంలో హెచ్చింపబడడానికి ఆయనకు హక్కున్నా సరే ఆయన తప్పుకున్నాడు. తమ్ముడా నువ్వే చెయ్యన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? ఇంకా చూడండి నెక్స్ట్ పిక్చర్ నేను మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ పిక్చర్ రాజ్ కుమార్ గారు. ఆ సమాధి చేసేటప్పుడు ఇష్మాయిల్ అంటే ముస్లిం కదా, ఆయనకి ఇది ఉంటుంది, షేక్ లక్ ఉంటుంది, టర్బన్ ఉంటుంది, అన్ని కూడా ఉంటుంది. ఈసాకు ఇష్మాయిల్ నించొని ఉన్నారు. ఎవరి దగ్గర? అబ్రహాము శరీరం దగ్గర ఎవరు దగ్గర నించొని ఉన్నారు? ఎవరు మొదట్లో ఉన్నారు? ఇసాకా, ఈసాకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? ఇది ఈ రహస్యము మనం టార్గమ్, టాల్మడ్, మిద్రాష్ అవుతేనే అర్థమవుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారి తమ్ముళ్ళు, వాళ్ళ సహోదరులు, యేసుక్రీస్తు ప్రభు వారు శిల్వమరణం పొంది పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చిన తర్వాత యాకోబు, యూదాలో ఏం మార్పు వచ్చింది? యేసు గొప్ప మెస్సయ్య అని గ్రహించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? ఎవరా ఇద్దరు పత్రికలు రాశాడు? యాకోబు, యూదా. వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు సహోదరులు అని మనకి ఎక్కడ తెలుస్తుంది? మత్తయి సువార్త 13:55 చదవమ్మా. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్తాం. ఈరోజు కొంచెం సెషన్ లాంగ్ అయినా సరే అనేక లోతైన మర్మాలు మీ ముందు తీసుకొని వస్తున్నాను. దేవుని వాక్యం చుంటేదేనే 6 గంట మధురమైనది. 13 మత్తయి సువార్త 55. మత్తయి సువార్త 13:55. అతడు వడ్లవాని కుమారుడు కాడా? అతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సిమోను, యూదయు వారు అతని సహోదరులు కారా? చాలమ్మా, వాళ్ళ పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు సహోదరుల పేర్లు ఉన్నాయి. పత్రిక రాసింది జెబెదీ కుమారుడైన యాకోబు కాదు, ఆయన
సంఘం స్థాపించబడిన తర్వాత వెంటనే హేరో చేత చంపబడుతున్నాడు. పత్రిక రాసింది యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడు అయిన యాకోబు. కానీ పునరుద్ధానుడైన యేసును చూసిన తర్వాత ఇష్మాయిల్ ఎలాగా ఈసాకు ముందు వెళ్ళి తగ్గించుకున్నాడు, ఎంత తగ్గింపుతో ఆయన ఆ పత్రిక రాస్తున్నాడు. ఇప్పుడు మొదటి అధ్యాయం మొదటి వచనం చదవమా, దాని తర్వాత నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. మొదటి అధ్యాయం మొదటి వచనం యాకోబు పత్రిక. జాగ్రత్త వినండి, సహోదరి జయంతి చదివేటప్పుడు. దాని తర్వాత నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. యాకోబుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనము. దేవుని యొక్కయు ప్రభు అయిన క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. యేసుక్రీస్తు ప్రభువారు తమ్ముడైన యాకోబు అని అంటున్నాడా, దాసుడు అని అంటున్నాడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నాకు. దాసుడనైనా ఇష్మాయిల్ లాంటి తగ్గింపు కనిపిస్తుందా? కనిపిస్తుంది తేటగా. మరి యూదా ఆయన పత్రిక రాసేటప్పుడు ఎలాగా ప్రారంభం చేస్తున్నాడు ఆయన పత్రికని, అది కూడా చూద్దాం. మొదటి అధ్యాయం మొదటి వచనం. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను నేను. యూదా పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. యూదాకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడనగు యాకోబు సహోదరుడగునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. యేసుక్రీస్తు ప్రభువారు సహోదరుడైన యూదా ఆయనని వర్ణించుకుంటున్నాడా? యేసుక్రీస్తు ప్రభువారు దాసుడని వర్ణిస్తున్నాడా? యేసుక్రీస్తు ప్రభు దాసుడను. హల్లెలూయా. యాకోబుకి అయితే నేను సహోదరుణ్ణి, యాకోబుకి మాత్రం నేను సహోదరుణ్ణి, కానీ యేసుకి మాత్రం నేను దాసుడిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈసాకు గేలి చేయబడాడు సహోదరుల చేత. యేసుక్రీస్తు ప్రభువారు కూడా గేలి చేయబడారు సహోదరుల చేత. ఈసాకు సహోదరుల చేత హెచ్చింపబడాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన సహోదరుల చేత ఇప్పుడు హెచ్చింపబడుతున్నాడు. వాళ్ళ సహోదరులు వాళ్ళని ఎలాగా తగ్గించుకుంటున్నారంటే, ఆయన సహోదరులం కూడా మేము కాదు, ఆయన దాసులము అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొంచెం లోతులు వెళ్ళి నేను ముగిస్తాను. ఏమనంటే, గ్రీక్ భాషలో 2 పదములు ఉన్నాయి. ఒక దాసుడిని వర్ణించుటకు 2 పదములు ఉన్నాయి. ఒకటి ఆండ్రోపోడాన్, ఇంకొకటి డౌలాస్. ఈ 2 పదముల మధ్యన వ్యత్యాసం కూడా మనకు తెలిసి ఉండాలి. ఆండ్రోపోడాన్ దాసుడు ఎవడు అంటే, మార్కెట్లో కొనబడిన వ్యక్తి. అంటే ఆయన కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఆయన ఫుల్ఫిల్ చేస్తే దాసత్వం నుంచి ఆయనకు విమోచన దొరుకుతుంది. ఆయన యజమాని దగ్గర సదాకాలం పడి ఉండే అవసరం లేదు, స్వతంత్రం పొంది వెళ్ళిపోవచ్చు ఆండ్రోపోడాన్ అనే దాసుడు. కానీ డౌలాస్ అనే దాసుడు ఎవడు అని అంటే, ఆయన తల్లిదండ్రులు దాసులై ఉన్నప్పుడు యజమాని ఇంట్లో ఆయన పుట్టాడు. ఆయన సదాకాలము దాసుడై ఉండాలి ఆ యజమాని ఇంట్లో, ఆయనకి ఇంకా హక్కులు అనేది లేదు. ఇప్పుడు యాకోబు యూదా వాళ్ళ పత్రికలు రాసినప్పుడు గ్రీక్ భాషలో రాశాడు. ఆండ్రోపోడాన్ అనే పదం కూడా వాళ్ళు వాడలేదు, డౌలాస్ అనే పదం వాడారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పోలికలు చాలా తేటగా కనిపిస్తున్నాయా? ఈసాకు ఇష్మాయిల్ మధ్యన ఎలాగ జరిగిందో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సహోదరుల పట్ల కూడా జరుగుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎవరెవరు వాళ్ళని తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు. యేసుక్రీస్తు ప్రభువారు సహోదరులు ఆయనని అవమానపరిచినప్పుడు, గేలి చేసినప్పుడు ఆయన దెబ్బకి దెబ్బ కొట్టలేదు, తిరిగి వాళ్ళని ఎదిరించలేదు. అలాగే ఈసాకు కూడా ఇష్మాయిల్ ఆయనని గేలి చేసినప్పుడు దెబ్బకి దెబ్బ కొట్టలేదు, తిరిగి ఎదిరించలేదు. ఒక రోజు ఇష్మాయిలే హెచ్చిస్తున్నాడు ఈసాకుని. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సహోదరులే పునరుద్ధానుడైన యేసుని చూసిన తర్వాత మెస్సయ్య నమ్మి వాళ్ళు హెచ్చిస్తున్నారు. కానీ ఇద్దరు జీవితంలో ఏం జరిగింది? ఇసాకు జీవితంలో ఇష్మాయిల్లో మార్పు ఎప్పుడు వచ్చింది? ఆయన కూడా శిలువ మరణం పొంది పునరుద్ధానుడై ఆ బలిపీఠం నుంచి బయటకు వచ్చిన తర్వాతనే, ఈసాకు జీవితంలో ఆ సంఘటన జరిగిన తర్వాతనే ఇష్మాయిల్ జీవితంలో మార్పు వస్తున్నది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు జీవితంలో కూడా మనం గమనిస్తే ఆయన శిలువ మరణం పునరుద్ధానం తర్వాతనే ఆయన సహోదరుల్లో ఆ మార్పు వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా బైబిల్ స్టడీ అంటే లోతైన విషయాలు, మర్మాలు మనం గ్రహించినప్పుడు
లేఖనం ఎలాగుంటుందంట, చుంటేదైన దారు కంట మధురంగా ఉంటుంది. ఇక్కడ నేను సమాప్తం చేస్తున్నాను. ఇంకా వచ్చే వారం మరి వంశావళి నుంచి ఇంకా అనేకమైన మర్మాలు మనం తెలుసుకోవాలి. నేను చిన్న ప్రార్థన చేసి రాజ్ కుమార్ గారికి ఫ్లోర్ తిరిగి అప్పచెప్తాను. దేవుని వాక్యము చుంటేదైన దారు కంట మధురమైనది. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. తండ్రి, చాలా తక్కువ మంది ఉన్నాం, 10 మంది ఉండొచ్చు, 9 మంది ఉండొచ్చు ఈ జూమ్ మీటింగ్లో. కానీ తండ్రి, మీరు క్వాంటిటీని చూసే దేవుడు కాదు, క్వాలిటీని చూసే దేవుడు. ఎక్కడ 2-3 ఉంటారో వాళ్ళ మధ్యన మీరు ఉంటానని అన్నారు. ఇంత లోతైన మర్మాలు తెలుసుకున్నటకు తక్కువ మంది వచ్చినా సరే మేము నిరాశపడే అవసరమే లేదు. ఎందుకంటే మీ సన్నిధి మాతో పాటు ఉంది. మీ సన్నిధి కంటే ముఖ్యమైనది వేరేది లేదు. తండ్రి, ఏమేం పాఠాలు మేము నేర్చుకున్నామో తోడు క్రైస్తవులతో మేము పంచుకునేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో చక్కగా వాక్యం చదివిన జయంతి సిస్టర్ని దీవించండి. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసిన రాజ్ కుమార్ గారిని దీవించండి. రాజ్ కుమార్ గారు చక్కగా ఎంతో కృషితో ప్రతి సెషన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఏది అప్లోడ్ అయినాయో ఆ వీడియోస్ని మేము తోడు క్రైస్తవుల మధ్యన సర్కులేట్ చేయుటకు వాళ్ళు కూడా మేలు పొందేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Amen. ఓవర్ టు యు బ్రదర్ రాజ్ కుమార్ గారు. Thank you, Pastor Garu, for taking a amazing session, for taking us deep into the God's word. We have thoroughly enjoyed. Hope all the participants enjoyed as well. Thank you so much, Pastor Garu, once again. I request Malati sister, if you can able to pray final prayer. After that, Pastor Garu will give the benediction and we can close our session for today. మాలతి సిస్టర్ ఉన్నారమ్మా? Or Mary Jones sister. Sorry, Ruth sister, mere prayer Jane sister, so that we can close session for today. ప్రార్థన. సర్వశ్రేష్ఠియు మిక్కిలి మా ప్రియమైన పరలోకపు రాజా, నీ పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా.